ప్రభునందు ప్రియులారా, ఈ పూట మన బ్రతుకులు ఏమై ఉన్నవో, మన జీవితాలు ఏమై ఉన్నవో, మన హృదయములు ఏమై ఉన్నవో, ఇదంతా కూడా దేవుని కృప వలన కలిగింది అని ఒకవైపు చెప్పుకుంటూ ఉండగా, ఈ 2వ కొరింథీ పత్రికలో 6వ అధ్యాయం 1వ వచనంలో పౌలు ఏమని మాట్లాడుతున్నాడండి? కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మను వేడుకొనుచున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. కృపను వ్యర్థము చేసుకొనవద్దు, కృపను వ్యర్థము చేసుకొనవద్దని ఏం చేస్తున్నారంట? ఆయన వేడుకుంటున్నాడు అంటే బతిమాలుతున్నాడు అన్నమాట. ఈ కృపలో ఉండండి, ఈ కృపను పాడు చేసుకోకండి అంటే అర్థం ఏంటి చెప్పండి ఒకసారి. నేను సబ్జెక్ట్ ముగించేస్తూ ఉన్నాను. కృపను వ్యర్థము చేసుకొనవద్దు అని బతిమాలుతున్నాడు, వేడుకుంటున్నాడు సంఘాన్ని అంటే అర్థమేంటి? ఏమండి? మిస్యూజ్ చేస్తున్నారని? ఓకే, మిస్యూజ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు, అది చెప్తా. అంటే దేవుడు కృపగలవాడు కాబట్టి మనం ఏం చేసినా ఇక్కడ చేసేసి అడబోయి తండ్రి సారీ అంటే, ఈ సారీ చాలా అసహ్యమైనది. ఒక విషయంలో ఒక్కసారి సారీ చెప్తామే కరెక్ట్, అదే విషయంలో పదే సారీ చెప్తున్నారంటే ఆ సారీ సరైన సారీ కాదు, ఆ వ్యక్తిత్వం సరైనది కాదు, పైగా వాడు ఎగతాళి చేస్తున్నాడు. మీకు ఒక విషయం చెప్తాను, మీరు గమనించండి. మీ పక్కన ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, అనుకోకుండా మీ కాలు వాళ్ళకి తగిలిందనుకోండి, ఏం చేస్తారు మీరు? గబాలని ఏమంటారండి? రెండోసారి జరిగింది, మళ్ళీ మూడోసారి, నాలుగోసారి సారీ చెప్పారు. మీరు తప్పేమైనా ఉందా అందులో? ఏమన్నా 5 సారి, 6వ సారి, 7వ సారి కంటిన్యూ జరుగుతూ ఉంది. అప్పుడు దాన్ని ఏం చేస్తారు చెప్పండి? ఏమండి? ఉద్దేశపూర్వకంగా చేస్తుందే కదా, ఖచ్చితంగా జరిగేది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టేగా. ఉద్దేశపూర్వకంగా చేస్తుంది, లేకపోతే మళ్ళా తప్పు జరగదు. కాబట్టి అప్పుడు చెప్పే ఆ సారీకి విలువ లేదు. ఇంకా సారీకి ఎప్పుడు విలువ ఉంది? ఒక్కసారే. ఇక ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైము అని అంటే ఒకవేళ పొరపాటు, మూడోసారి పర్వాలా, ఇక ఆ తర్వాత సారీ చెప్పావంటే దానికి విలువ లేదు. ఇంకా బ్రతుకు కాలంలో ఒకే తప్పు పదే చేస్తూ మనం ప్రతిరోజు వచ్చి సారీ చెప్తున్నాం దేవుని దగ్గర. ఎందుకంటే ఆ తప్పును దిద్దుకునే ఉద్దేశం మనకు లేదు, సరి చేసుకునే ఉద్దేశం మనకు లేదు, బాగుపడే ఉద్దేశం మనకు లేదు. నీ దృష్టికి తప్పు అయితే సారీ, నా గుణం అయితే ఇంతే, నా క్యారెక్టర్ అయితే ఇంతే, నా వ్యక్తిత్వం అయితే ఇలాగే ఉంటుంది, నా బతుకు నేను మార్చుకునే ఉద్దేశం నాకు లేదు. నిర్లక్ష్యము వలన కూడా కృప వ్యర్థమవుతుంది. ఏ తప్పు గురించి అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడో ఆ తప్పును నువ్వు ఒప్పుకుంటున్నావు, ప్రతిరోజు వచ్చి ఒప్పుకుంటున్నావు. ఒక విషయంలో ఒకడు ప్రతిరోజు సారీ చెప్తున్నాడు అని అంటే మీరేం చేస్తారు చెప్పండి? వాడిని ఏం చేస్తారు? ఇప్పుడు ఇందాక చెప్పానుగా, ఫర్ ఎగ్జాంపుల్ నీ పక్కన తన్నించుకోండి. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు అయినా 4వ సారి కూడా అదే పని చేసి సారీయే, అర్థం చేసుకోవాలి నువ్వు, సారీయే, మళ్ళీ అట్ల నుంచి వచ్చి ఇంకో తనుదాన్ని సారీయే, అర్థం చేసుకోవాలి నువ్వు అంటే మీరేం చేస్తారు చెప్పండి? ఆ వ్యక్తిని మీరైతే ఏం చేస్తారండి? సారీ చెప్పండి, నోరు పాలు కొడతారు, మూతి మీద కొడతారు కదా. ఇంకా మూతి పుళ్ళు రాలగొట్టేసి ఇప్పుడు సారీ, ఇక నువ్వు సారీ చెప్పలేవు. దేవుడు అలా కొట్టలేదు, నిన్ను వదిలేసాడు. ఇక్కడ విశేషం ఏంటంటే ప్రియులారా, నువ్వు 1 సారి 2 సార్లు ఒక విషయంలో నువ్వు తప్పు చేసినప్పుడు నీకు క్షమాపణ ఉంటుంది. అంటే 7 మార్లు పడ్డా క్షమించలేదంటే నువ్వు 7 మార్లు పడి ఎప్పుడో అయిపోయింది. కొంతమంది ఇదే చెప్పింది, ఇందాక తను చెప్పింది కదా, మిస్యూజ్ చేసుకోవడం అనే మాట. ఇదే 7 మార్లు పడ్డా క్షమించమని దేవుడు చెప్పాడుగా అంటే నువ్వు ఎన్నిసార్లు పడ్డావు ఇప్పటికి కదా?
నేను చెప్తున్నానేనండి, 7 సార్లు కాదు, 77 సార్లు పడ్డ దేవుడు క్షమిస్తాడు. 1,00,000 సార్లు పడ్డ దేవుడు క్షమిస్తాడు. నీ బ్రతుకాలము క్షమిస్తాడు. కానీ గుర్తుపెట్టుకో, అది ఒకే విషయం కాదు. అది ఈరోజు ఒక విషయం కడుక్కుంటే రేపు ఇంకొక విషయం, ఎల్లుండి ఇంకో విషయం, ఆ తర్వాత ఇంకో విషయం, ఆ తర్వాత మరొక విషయం. అలా పదే పదే అనేక విధాలుగా మనం ఎక్కడెక్కడైతే బలహీనమో పడిపోతున్నామో అవన్నీ కడగబడతా ఉన్నాయి. కాబట్టి అక్కడ కృప అవసరం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంతేగాని ఇవాళ చేసిన పాపమే ప్రతిరోజు చేస్తా ఉండి నేను ఇలాగే చేస్తాను క్షమించానంటే అక్కడెక్కడ క్షమాపణ ఉంది? అక్కడ అర్థం ఏముంది దానికి? ఒకే విషయంలో పదే పదే పడేవాడు ఆడు పడిపోవటం లేదు, కావాలనే అటు వెళుతున్నాడు. కావాలనే వాడు దాన్ని ఎంజాయ్ చేస్తూ ఈరోజు క్షమిస్తావు కదా నువ్వు బతుకాలానికి అని అంటే వీడు ఇప్పుడు ఏం చేస్తున్నట్టు లెక్క. ఈరోజు దొంగతనం చేశాడండి, క్షమించబడ్డాడు, వచ్చాడు దేవుని దగ్గరికి వచ్చాడు, ప్రభువా నాకు తెలియకోకుండా జరిగింది, ఏదో కక్కుర్తిపడ్డాను, క్షమించు. రెండో రోజు 3 అయిపోయింది. ఇక తర్వాత వాడి క్యారెక్టర్ మారాలి. ఇది ఒక రోజు ఒక రకమైన పడిపోవడం. ఇంకో రోజు వచ్చిన తర్వాత అబద్ధం ఆడాడు, ఇంకో రోజు ఇంకో పాపం, అలా ప్రతిరోజు ఏదో ఒక లోపం మనలో కనబడుతున్నప్పుడు ఆ లోపములను బట్టి దేవుడు క్షమించడం అని అర్థం. 7 మార్లు పడడం అంటే ఒకే విషయంలో నువ్వు అన్నిసార్లు పడితే నువ్వు పడటం కాదు, అక్కడ నువ్వు అక్కడే ఉన్నావు, ఇంక పడేది అక్కడ. నువ్వు పైకి లేచింది అక్కడ పడ్డానికి, అసలు నువ్వు పైకి లెగిస్తే కదా పడినట్టు. నువ్వు ఆ పాపంలోనే ఉన్నావు కదా, ఆ శాపంలోనే ఉన్నావు కదా, ఆ ఉద్దేశం ఏమి నీలో మారలేదు కదా, ఆ బ్రతుకులోంచి నువ్వేం బయటికి రాలేదు కదా, ఆ గుంటలోనే ఉన్నావు నువ్వు. ఆ గుంటలోనే ఉండి క్షమించంటే రోజులు గడుపుతున్నది తప్పించి నీ బ్రతుకులో నువ్వు పైకి లేచింది ఏది లేదు, నువ్వు మార్చుకున్నది ఏది లేదు. అప్పుడు ఏం చేస్తారంటే ఆయన వదిలేస్తాడు. ఆదివారం మాత్రం వచ్చి సారీ ప్రభు నన్ను క్షమించు నాయన, ఈ తప్పు చేశాను అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు తప్పు? నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఆ మైండ్ నీకు? ఎన్ని సంవత్సరాల నుంచి అదే క్యారెక్టర్ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నావు నువ్వు? ఇప్పుడు వచ్చి మళ్ళీ సారీ చెప్తున్నావు దానికోసం? ఇదే సారీ ప్రతిరోజు చెప్తున్నావు కదా దీని గురించి. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన వదిలేస్తాడు. అప్పుడే ఆ రోమా 2లో చెప్పినట్టు భ్రష్ట మనస్సు అనేది ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుందండి? భ్రష్ట మనస్సు అనేది ఏర్పడుతుంది. కృపను నిరర్ధకము చేసుకోవడం వలన, కృప ఉంది కదా అనేసి ఆ కృపను బట్టి ఇష్టానుసారంగా పాపములు చేస్తూ ఏమండి సమర్థించుకుంటూ పోవడం వలన నీ విషయమైన దేవుని కృప నిరర్ధకం అవుతుంది. యూదాలో ఒక చోట ఈ మాట అంటాడు, చూడండి ప్రియులారా, చూడండి ఒకసారి అది చదవండి. యూదా పత్రిక 4వ వచనం చదవండి నాన్న. ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తుని విసర్జించుచున్నారు. ఏమండి? ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. చూడండి, ఇక్కడ భక్తిహీనులై మన దేవుని కృపను వారు ఏం చేస్తున్నారంట? కామాతురత్వమునకు దుర్వినియోగపరచడం అంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంది, కానీ దాన్ని ఏం చేస్తున్నారండి? ఇష్టానుసారంగా వాడుతున్నారు. అంటే ఏం పర్వాలేదు, యేసుప్రభు వారు ప్రేమ గలవాడు, క్షమించువాడు కనుక మనం ఎన్ని పాపములు చేసినా మళ్ళీ వచ్చి ప్రభువాలను క్షమించండి క్షమించేస్తాడు. మనం ఎన్ని దుర్బుద్ధులు ప్రదర్శించినా, ఎంత అపవిత్రంగా మనం ప్రదర్శించినా దేవుడు క్షమించేస్తాడనే ఒక గుడ్డి నమ్మకం. వారు ఆ తీర్పుకు ముందుగానే, అంటే నీవు వేసే ఆ బోడి తిరిగితే అట్లా దేవుడికి ఉండమంటారంటే ఒక మాట అడుగుతాను నేను. అంటే దేవుడు కృపవాలాడు కాబట్టి మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని రకాల దుర్బుద్ధిగా మనం నడుచుకున్నా, చివరి రోజు వచ్చేసి ప్రభువా మరి తప్పు అయిపోయింది క్షమించాయంటే, నీకు అక్కడ అవకాశం లేదు కాబట్టి, ఇక ఆఖరి రోజు కాబట్టి క్షమించమని అడిగావు, మళ్ళీ నీకు ఆశిస్తే అదే పాపం చేస్తావు. నేను పరలోకం ఎట్ట చేర్చుకుంటాడు? ఈ సాగు తిరిగితే అట్లా అంటారు వీటినే. నేను ఎలా పరలోకం చేర్చుకుంటాడు దేవుడు? నువ్వు ఉద్దేశపూర్వకంగా కృపను నిరర్ధకం చేస్తూ, కృపను దుర్వినియోగం చేస్తూ, నీ పాపానికి దాన్ని వాడుకుంటూ, శరీర సుఖానికి దాన్ని వాడుకుంటూ
ఏమండి, ఇవాళ క్రైస్తవ సంఘములలో శరీర పాపము, వ్యభిచారము, దుర్మార్గమైనటువంటి కామాతురత్వము అనేవి రహస్యముగా జ్వరబడినవి అంటున్నాడు అక్కడ. ఎందుకంటే ఎవడో ఒక పనికిమాలిన ఉంటాడు, ఎవడో ఒక పనికిమాలింది ఉంటుంది. వాళ్ళు చేసే దుర్మార్గమైన పనుల వలన మిగిలిన వాళ్ళు కూడా చెడిపోతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే కృప ఉంది కదా, పర్వాలేదులే, ఏం పాపం చేసినా మనకేం కాదు, ఏం పాపం చేసినా ఏం కాదు, ఏ పాపము చేసినా కడగడానికే కృప ఉంది. కృప ఉంది కాబట్టి పాపం చేయడానికి కాదు, పాపము చేసేవి కనుక కృప కడుగుతుంది అంతే, మళ్ళీ పాపం చేయొద్దని. పాపము ఎక్కడ విస్తరించినందు కృప అక్కడ విస్తరించిందని అంటే మనం ఇష్టానుసారంగా పాపం చేయమని అర్థమా? పౌలు భక్తుడు అదే కదా మాట్లాడాడు అక్కడ. చూడండి ఒకసారి అక్కడ ఏమన్నాడు పౌలు రోమాపత్రికలో, చూడండి ఒకసారి. ఐదవ అధ్యాయము ఆఖరి వచనం, రోమాపత్రిక 5వ అధ్యాయము ఆఖరి వచనం చదవండి ఒకసారి. పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. అంటే పాపము ఉన్న చోట కృప ఉంది. ఎందుకు కృప ఉంది అని అంటే వాడిని కడగడానికి కృప ఉంది. ఒకడు బురదలో పడి వచ్చారండి, ఏమండి, ఒకటి జస్ట్ కాళ్ళ వరకే బురద అయ్యింది, ఒక చెంబుడు నీళ్లు సరిపోతాయి. మోకాళ్ళ దాకా బురద అయ్యింది, ఇంకో 2-3 చెంబులు వాడుకుంటాడు. ఒళ్ళంతా బురద అయింది, అవసరమైతే ఒక 2-3 బకెట్లే వాడికి వాటర్ అవసరమవుతుంది కడుక్కోవడానికి. అంటే వాడు చేసిన పాపములను బట్టి ఆ లిమిట్, ఆ పరిధిలో వాడికి ఆ కృప అవసరమైంది. అంటే అర్థం ఏంటంటే వాడు ఇస్తారని ఇంకా పాపం చేయమని కాదు కదా, వాడు ఆ బతుకును కడుక్కోవడానికి అంత కృప దేవుడు ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి కృప ఎక్కువయింది, విస్తారమైన కృప వాడికి అవసరమయ్యింది. అంటే వాడు విస్తారమైన పాపములు చేశాడు కాబట్టి, చేయడానికి కాదు సుమా. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు పాపము చేయడానికి కాదు కృప ఇచ్చింది, చేసిన పాపమును నువ్వు కడుక్కోవడానికి కృపనిచ్చాడు ఆయన. అదే కింద వచ్చిన 6వ వచనం, 6వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు చూడండి ఒకసారి. అట్లాగా అలాగని ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా, అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుమో. చాలు చాలు చాలు. అంటే పాపం విషయమే ఒకసారి మనము చనిపోయిన తర్వాత మళ్ళీ అదే పాపం ఎలా చేస్తాం? ఇందాక నేను చెప్పాను గుర్తుందా, 7 మార్లు పడ్డా 70 మార్లు పడ్డా అని చెప్పాను. ఒక్కొక్క విషయంలో నేను చచ్చిపోతున్నాను. ఈరోజు ఇది నా పాపం అని తెలిసింది, అందులో చచ్చిపోయాను, బయటకు వచ్చేసాను. మళ్ళీ అదే పాపం జోలికి పోవద్దు. ఈరోజు మరొక పాపం నాకు బయటపడింది, అందులో కూడా చచ్చిపోతాను, మళ్ళీ అది నా బతుకులోకి రావద్దు. ఒక్కొక్కటి నా బతుకు కాలం అంతా నేను ఎక్కడెక్కడ లోపంగా కనబడుతున్నానో, బలహీనంగా కనబడుతున్నానో అన్ని చోట్ల దేవుడు నన్ను కడుగుతూ ఉంటాడు. అందుకే నేను నిన్నట్టుగా ఈరోజు ఉన్నానని చెప్తున్నాను. నేను దేవునికి స్తోత్రం కలుగునుగా. నిన్న ఉన్నట్టుగా ఈరోజు ఉండను, గత సంవత్సరం ఉన్నట్టుగా ఈ సంవత్సరం లేను. ఒకవేళ అలా ఉన్నట్టయితే నా బతుకులో మార్పు లేనట్టే కదా. 10 ఏళ్ల కింద ఉన్నట్టు ఇప్పుడు నేనుంటే నా బతుకులో ఏమొచ్చినట్టు మార్పు? గత వారం ఉన్నట్టు ఈ వారము నేనుంటే ఏ మార్పు వచ్చినట్టు నాలో? నేను మారుతున్న వ్యక్తిత్వాన్ని, దేవునికి స్తోత్రం కలుగునుగాక, మారవలసిన వాడిని, మారడానికి తొందరపడుతున్న వాడిని. ఎందుకంటే నా ఆయుష్కాలం ఎప్పుడో నాకు తెలియదు కాబట్టి ఈ కృపను వాడుకుని దినదినము నూతన పడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేగాని కృప ఉంది కాబట్టి దినదినం పాపం చేద్దాం, ఏదో ఒకరోజు వచ్చేసి సారీ ప్రభువా తప్పైపోయింది నాయన క్షమించానంటే బుద్ధిపూర్వకంగా నువ్వు పాపం చేస్తున్నావు. ఉద్దేశపూర్వకంగా నువ్వు పాపం చేస్తున్నావు, నీకు తెలిసి పాపం చేస్తున్నావు. ఒకప్పుడు మాయలో పడతాం, చీకటిలో పడతాం, బుద్ధిహీనంగా ప్రవర్తిస్తాం. జ్ఞానోదయం అయిన తర్వాత ఆ చీకటి నుంచి బయటకు వచ్చేస్తాం కదా. వెలుగు లేకముందే చీకటి, వెలుగు వచ్చాక కూడా
వాడు చీకట్లోనే ఉంటే అర్థం ఏంటి? వాడు కావాలనే వెలుగుని దూరం చేస్తున్నాడని అర్థం కదా. అప్పుడు కృప ఏమవుతుంది? దుర్వినియోగం అవుతుంది. అండ్ వాడు దేవుని కృపను కూడా దుర్వినియోగపరుచుకుంటూ పాపము చేయడానికి వాడుతున్నాడు. నేను చేస్తున్నాను, నేను చేస్తాను, నేను చూసుకుంటాం, మాకు దేవుడికి తెలుసులే, దేవుడికి నాకు తెలుసులే అని అంటే, దేవుడికి నీకు తెలియదని ఎవరన్నారు? తెలుస్తుంది, కానీ నీ గురించి ఇక్కడ బతిమాలుతున్నాం అంతే. మారడం మారకపోవడం అది నీ ఇష్టమే, ఎందుకంటే నువ్వు నిర్ణయించబడ్డావు దేనికోసమో. అక్కడ 4వ వచనం చెప్పిన కదా, యోధ 4 చెప్పిన అంతేగా, వీరు తీర్పు కొరకు ముందే నిర్ణయించబడ్డారు అన్నాడుగా. కానీ నువ్వు మారడం మారకపోవడం నీ చేతుల్లోనే ఉంది. జస్ట్ చెప్పడం వరకే మా చేతుల్లో ఉంది. పౌలు కూడా ప్రారంభంలో అదే అన్నాడుగా, మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? వేడుకుంటున్నాను అన్నాడు. చదవండి ఒకసారి మూలవాక్యం మరలా. వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని ఏం చేస్తున్నాము? కృపను వ్యర్థము చేసుకోవద్దని వేడుకుంటున్నాను నేను. అంతవరకే చేయగలను తప్పించి నీ మెడబట్టి బయటికి లాక్కురాలేం. నువ్వు రావాలి బయటికి నీ మెడకట్లు ఇప్పుకుని. దేవుని కృపను నేను సద్వినియోగం చేసుకుంటే నా బతుకులో నూతనత్వం రావాలి, నమ్మకమైన మారు మనసు రావాలి, యథార్థత రావాలి, నీతి రావాలి, పరిశుద్ధత రావాలి, దేవుని భయము రావాలి. కృపను నేను సరిగా వాడుకుంటే నా మురికి తొలగిపోవాలి. ఒక ముక్కలో చెప్పాలంటే, మరి కృపను నేను దుర్వినియోగం చేస్తుంటే ఏమవుతుంది చెప్పండి? మరి కొంత మురికి వచ్చి నా బుర్రలో చేరుతుంది, నా బ్రతుకు మీద చేరుతుంది. ఈ దినమున నీ ఎడల ఉన్న దేవుని కృపను నువ్వేం చేస్తున్నావు? పౌలు కూడా అదే భయపడ్డాడు. ఆ హెబ్రీ పత్రికలో అనుకుంటా, మీలో ఎవరిలోనైనా ఒకవేళ ఈ కృప వ్యర్థమైపోతుందేమో జాగ్రత్తగా చూసుకోండి అంటాడు కదా. ఏమండి చూడండి, 12వ అధ్యాయం 15 చదవండి ఒకసారి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని ఆయనకు భయపడుతున్నాడు. ఆయన భయపడుతున్నాడు, మీలో ఎక్కడన్నా చేదు వేరు మొలుస్తుందేమో అని. కొంతమంది హృదయములలో ఈ ప్రమాదం ఉంటుంది ప్రియులారా. వాడు మంచిగానే ఉంటాడు, ఎక్కడో దుష్టుడు దూరతాడు అని చెప్పి రహస్యంగా జ్వరపడ్డ దుష్టులు ఎవరు ఉంటారు కదా, వాడికి అంటెత్తారు ఈ జబ్బు. ఏం పర్లేదు, ఏం కాదు, ఇదేం తప్పేం కాదు, చేయొచ్చు, దీనివల్ల నష్టమేమీ లేదు. చేదు వేరు ఒకటి వచ్చి పడింది. అది ఏ విషయంలో అన్నా కావచ్చు. దేవుని చిత్తమును ఎదిరించే విషయం ఏ విషయం అయితే కావాలా. కొన్ని మనం పాపాలుగా కనబడవు, లాభాలుగా కనబడతాయి. అలాంటి వాటిల్లో త్వరగా తలకాయ ఊపేస్తాం. అవునవును, రైట్ నిజమే. ఎందుకంటే అది పాపం అనిపించదు వీడికి. ఎందుకంటే పాపం అంటే మనకు తెలిసినవి కొన్నేగా. దేవుని ఆజ్ఞను తిరస్కరించే ప్రతిదీ పాపమే. అది నీకు లాభం కలిగించేదన్నా సరే పాపమే. దేవుని మాటను ధిక్కరించి నువ్వు చేసే ప్రతిదీ పాపమే. ఇదే చేదు వేరు. అది ఏం చేస్తుంది? నేను కృప నుండి మెల్లిగా పక్కకు లాక్కుపోతుంది. నీ హృదయం శుద్ధి అవ్వడం ఆగిపోద్ది, నీ బుద్ధి శుద్ధి అవ్వడం ఆగిపోద్ది, నీ క్రియలు ఆగిపోతాయి, నీ క్యారెక్టర్ మొత్తం కూడా మళ్ళీ పాత స్థితికి వచ్చేస్తుంది. కృప నీ విషయంలో నిరర్ధకమైపోతుంది. ఈ కృప పొందకుండా మీలో ఎవడన్నా తొలగిపోతాడేమో అన్న భయం నాకుంది అంటున్నాడు. అంటే కృపను నిరర్ధకం చేసుకునే అవకాశం ఉంది, కృపను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది, కృప నుండి తొలగిపోయే అవకాశం కూడా ఉంది. ఎంత ప్రమాదమో చూడండి. నీ పరిస్థితి ఏంటి పూట? కృప వలన రక్షించబడ్డ నువ్వు, కృప వలన నీతిమంతుడవైన నువ్వు, కృప చేతనే బతుకుతున్నానని చెప్తున్నా నువ్వు, నేనేమై ఉన్నాను దేవుని కృప వలనే అయి ఉన్నానని చెప్తున్నా నువ్వు. నిజంగా ఆ కృపను సద్వినియోగం చేసుకుంటున్నావా, దుర్వినియోగం చేస్తున్నావా?
నిజముగా కృప నిన్ను దేవునికి అనుకూలంగా సిద్ధపరుస్తుందా, పరిశుద్ధపరుస్తుందా, దేవుని వ్యక్తిత్వంలోకి మారుస్తుందా, లేక దేవుడిని అపహాస్యం చేసేలాగా పాపములన్నీ చేసి వచ్చేసి ఏమి ఎరగనట్టు దొంగ పిల్లులు ఉంటాయి, మీరు తెలుసా అండి? పిల్లులు ఏమంటే కళ్ళు మూసుకుని పాలు తాగేసి ఇలా వచ్చేసి చూస్తే ఏమన్నాక అంటే అది కళ్ళు మూసుకుంది కాబట్టి చుట్టూ ఎవరు చుట్టలేదు అనుకుంటున్నారు. నీ కళ్ళు మూసుకుపోతే నేను చుట్టూ ఎవరు చూడలేదు అనుకుంటావు ఏంటి? నీ ఇష్టానుసారంగా పాపములు చేస్తూ ఉండి నన్ను ఎవడ చూడలేదు కాబట్టి అని అంటే నిన్ను చూడాల్సిన వాడు చూస్తున్నాడు, నీకు ఎవడు చూస్తే ఏం చూడకపోతే ఏమి? నీ కృపనిచ్చేది ఎవరు? ఆయన చూడలేదా నిన్ను? పోనీ నేను చూడలేదండి నిన్ను, దేవుడు చూడలేదా? దేవ భయము మీరిపోతూ ఉంటారు. ఆ దైవ భయాన్ని నువ్వు పక్కన పెడితే చాలు, ఇక నీ ఆచరణ నేను తెచ్చుకున్నట్టే. నువ్వు దేవుని భయం ఉన్నవాడు ఒక్కడే ఉన్న 1000 మందిలో ఉన్నవాడు ఆ భయంతో ఉన్నప్పుడు పాపం చేయలేడు. దేవుని భయము వలన మనం పాపం ఇక చేయకూడదని చెప్పాడు కదా అక్కడ. అంటే ఇక్కడ ఎవరు లేరు కాబట్టి, ఎవరు చూడలేదు కాబట్టి మన ఇష్టానుసారంగా మనం రకరకాలాడవచ్చు. అసహ్యమైనటువంటి స్వభావము. జాగ్రత్త ప్రియులారా. దావీదు భక్తుడు ఒక మాట అంటాడు, ఆయన తన కృపను నా వద్ద నుండి తొలగించలేదు. నీ దగ్గర నుంచి తొలగిపోయే అవకాశం ఉందని కదా అర్థం. అది అవునా కాదా? తొలగిపోయే అవకాశం లేకపోతే ఆ మాట ఎందుకంటాడు? చూడండి ఒకసారి కీర్తన గ్రంథంలో ఆ మాట. 66వ కీర్తన ఆఖరి వచనం చదవండి. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటున్నారండి అక్కడ? కృపను ఏం చేయలేదంట? తొలగించలేదు. అంటే కృపను తొలగించే అవకాశం ఉందనా లేదనా? ఉందనేగా. ఇవాళ మీరు ఆ కృపలో ఎక్కడున్నారో పరీక్షించుకోండి. దేవుని కృపను మీరు తొలగిపోయే పరిస్థితి తెచ్చుకుంటున్నారా, లేక కృపను వినియోగించుకుని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా, దేవుని వారసులుగా పెరగడానికి ప్రయత్నం చేస్తున్నారా? దావీదు భక్తుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఆయన తన కృప నా వద్ద నుండి తొలగించలేదు. ఒకవేళ కృప తొలగిపోతే మన బతుకులు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతే పిల్లలు మన సంఘంలో ఉండొచ్చు, పరలోకంలో ఉండం. సత్యములో ఉన్నాము అనుకోవచ్చు, కానీ సత్యం మన హృదయంలో లేదు కదా. సత్య స్వభావం మనలో లేదు కదా. సత్యంలో ఉండడం అంటే ఒక సంఘంలో ఉండడం కాదు, దైవత్వములో ఉండడం అని అర్థం. ఎందుకంటే సత్యమే దేవుడు. దేవుని వ్యక్తిత్వంలో ఉండడం సత్యంలో ఉండడం అంటే దేవుని కృపను ఆశ్రయించి ఈ సత్యమును బట్టి దేవుని కొరకు అనుకూలంగా మన బతుకును మార్చుకోవడం సత్యములో ఉండడం అంటే. అంతేగాని ఏదో లేఖనానుసారంగా బోధించి ఒక సంఘంలో కూర్చున్నంత మాత్రం సత్యంలో ఉన్నట్టు అని భ్రమపడకండి దయచేసి. వింటున్న మాట ప్రతిదీ కూడా పరిశీలన చేయడం నేర్చుకోండి. గుడ్డిగా నమ్మకండి. నేను చెప్పినా సరే, ఎవడు చెప్పినా సరే, ఎలాంటి వాళ్ళు చెప్పినా సరే, ఆహా అంటే శంకులో పోతే తీర్థం అవుతుంది కదంటే కుదరదు. మురికి నీళ్ళు పోతే తాగెత్తవేంటి? శంకులో పోసినంత మాత్రం తీర్థం అవ్వదండి. అది పిచ్చమాట. ఎందుకంటే ఆ నీళ్లు అయోగ్యమైనవి, కానీ అక్కడ శంకుల నుంచి వచ్చిన కాబట్టి తీర్థం అయిపోయింది అనేది అప్పుడు చెప్పిన సామెత అది. ఇప్పుడు కూడా ఇదే మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎవరు చెప్పినా సరే లేఖనమును లేఖనముతో పోల్చి పరిశుద్ధాత్మ వెలుగులో చూడడం అలవాటు చేసుకోండి. మీరేమి వింటున్నారో దాని మీద వివేచన కలిగి, జ్ఞానము కలిగి తర్కించడం అలవాటు చేసుకోండి. అంతేగాని తొందరపడిపోయి ఇంత రైట్, ఇక రైట్, ఎవరు చెప్పారు రైట్, మా పాస్టర్ గారు చెప్పారు రైట్ అంటే మీ పాస్టర్ చెప్పింది రాంగ్ కావద్దని ఎవడు చెప్పాడు? ఒకవేళ మీ పాస్టర్ గారు చెప్పింది రాంగ్ అయ్యి ఉండొచ్చు, పరిశీలన చెయ్యి, అప్పుడు నమ్ముదాన్ని. నీ మనస్సాక్షిని బట్టి
దేవుని వ్యక్తిత్వాన్ని బట్టి, లేఖనాన్ని బట్టి పరిశోధన చేసి ఇది రైట్ అయితే రైట్, రాంగ్ అయితే రాంగ్ అనే చెప్పాలి. అంతేగాని మా పాస్టర్ గారు చెప్పారు కాబట్టి ఇది రైటే, ఏమైనా సరే రైటే, నీకు అర్థం కావట్లేదు, బుర్ర లేదు, నువ్వు పరలోకం రావు, నీ బుర్రగా చెప్పారు త్వర. నువ్వెక్కడున్నావు? సత్యంలో ఉండడం అంటే దేవుని వ్యక్తిత్వంలో ఉండడం. వాడు సమస్తమును పరిశోధిస్తాడు, పరిశీలిస్తాడు, జ్ఞానము కలిగి వింటాడు, జ్ఞానము కలిగి మాట్లాడతాడు. తొందరపడి దేన్ని నమ్మడు. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మను. అంటే నమ్మని వాడు ఏం చేస్తాడు? ప్రతి మాట పరిశీలిస్తాడు. కాబట్టి చెప్పబడుతున్న మాటల్లో మీరు అర్థమవుతుందా ఏం చెప్తున్నాను నేను? కృపను మీరు ఏం చేస్తున్నారు అని అంటున్నాను. దేవుడు మీకు అనుగ్రహించిన కృపను మీరు ఏం చేస్తున్నారు, ఎలా వాడుకుంటున్నారు? వ్యర్థము చేసుకోకండి. 1,00,000 రూపాయలు నీ చేతికి ఇచ్చినప్పుడు తల్లిదండ్రులు చెప్పే మాట, జాగ్రత్తగా వాడుకో అయ్యా, పాడు చేసుకో మాకు అని. నిత్య జీవానికి పనికొచ్చే కృప దేవుడు నీకు ఇచ్చాడు, జాగ్రత్తగా వాడుకో అని. ఒకవేళ దీన్ని సరిగా వినియోగించకపోతే నీ వద్ద నుంచి దీన్ని తీసివేసే అవకాశం ఉంది, జాగ్రత్త. ఇక మళ్ళీ ఇవ్వడం కుదరదు నీకు అని అర్థం. ఒకసారి క్షమించాడు, 2 సార్లు క్షమించాడు, అదే తప్పు పదే చేస్తుంటే ఇక ఆ విషయంలో క్షమాపణ ఉండదు, తీర్పే. మళ్ళీ అక్కడ క్షమాపణ ఉండదు. అంటే ఎన్నిసార్లు అన్నారుగా? అంటే ఎన్నిసార్లు అన్నది ఒకే తప్పు గురించి కాదు. ఒకసారి నీకు తప్పు తెలిసాక దాని నుంచి పక్క వచ్చేయాలి, ఇంకోసారి ఇంకోటి వస్తుంది. అప్పుడు దాని నుంచి ఒకదాన్ని బట్టి ఒకటి నువ్వు దిద్దుకుంటూ రావడం కోసం నువ్వు ఎన్నిసార్లు పడ్డా అంటే అర్థం అదే. కానీ పదే ఇదే చేస్తానంటే మిగిలిన వాడికి ఎక్కడొచ్చావు నువ్వు? కుదరదు. అందుకే పౌలు ఒక స్టేట్మెంట్ చేస్తున్నాడు చూడండి. గలతీ పత్రిక 2వ అధ్యాయంలో ఆఖరి వచనం ఒకసారి సహాయం చేయండి, ముగించుకుందాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. చాలు. ఏమంటున్నాడు ఆయన? మీరేం చేద్దాం అనుకుంటున్నారు చూసుకోండి. మరి దావీదు చెప్తున్నాడు, ఆయన తన కృపను నా వద్ద నుండి తొలగించలేదు. పౌలు చెప్తున్నాడు, ఆ కృపను నిరర్ధకము చేయను. మరి మీ విషయంలో జాగ్రత్త పడని ఆయన భయపడుతున్నాడు, బతిమాలుతున్నాడు. నీడలో ఉన్న దేవుని కృప నుండి తొలగిపోకుండా జాగ్రత్త పడండి. కృప మీ వద్ద నుండి తొలగిపోకుండా జాగ్రత్త పడండి. కృప ఉంది కదా అనేసి దాన్ని దుర్వినియోగం చేసుకోకండి. కృప ఉంది కదా అనేసి దాన్ని మీ యొక్క స్వయంకృతాపరాధాలకు, మీ దుశ్చర్యలకు దాన్ని ఆధారంగా తీసుకుని ఇష్టానుసారమైన పాపములు చేయకండి. కృప నుండి తొలగిపోయే ప్రమాదం ఉంది. భ్రష్టత్వంకి వస్తున్నారు, ఆ తర్వాత తీర్పేయక మీకు. ఎందుకంటే ఒక విషయంలో ఒకడు మొండి తీరిపోయాడంటే వాడు ఆ పాపం నుంచి బయటికి రాడు, వాడికి తీర్పు ఉంది అంతే. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుడు క్షమించేస్తాడని ఒక భ్రమలో ఉన్నారు. సైతాన్ గారు చెప్పే కుట్ర ఇది. నువ్వు చేయరా ఈ పాపము, ఏం పర్లేదు, చేస్తానే ఉండు, కంటిన్యూగా చేస్తా ఉండు, మనుషులు చేయకపోతే పర్లేదు, దేవుడికి తెలుసు, అందుకని అన్నీ ఆయన తెలుసు కాబట్టి క్షమించేస్తాడు అని. ఇది సైతాన్ కుట్ర, జాగ్రత్త. క్షమించే స్థాయి కూడా నువ్వు దాటిపోతే వదిలేస్తాడన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. కాబట్టి కృపను వ్యర్థము చేసుకోవద్దు. కృపను వినియోగించుకుని భయభక్తులు కలిగి నమ్మకస్తులైన అవడానికి ప్రయత్నం చేయండి. యథార్థవంతులు అవడానికి ప్రయత్నం చేయండి. నీతిమంతులు అవడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధులు అవడానికి ప్రయత్నం చేయండి. దేవుని మహిమను పొందుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ కృప ద్వారానే ఆ మహిమలో రేపు మనం ప్రవేశించబోతున్నాం. ఈ కృప ద్వారానే రేపు ఆ సింహాసనం మీదకి వెళ్ళబోతున్నాం. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ కృపను వినియోగించుకుని దేవుని మహోన్నతమైన సత్యమును అనుభవించండి, అనుసరించండి, అనేకులకు దాన్ని ప్రకటించండి. అంతేగాని కృప ఉంది కదా అనేసి ఇంకొంచెం పాపం చేసి నాశనానికి పోకుండా, అహంకారులను ఎదిరించి దీనులకు అని కృప చూపువాడు. కొంతమందికి సమాధాన పడడానికే గుణం ఉండదు, బుద్ధి ఉండదు. వీళ్ళు ఇంకెవరిని సమాధాన పడతారు? దేవునితో సమాధాన పడ్డాక నీకు జ్ఞానం లేదు, అహంకారంతో తిరుగుబడేసే మైండ్తో నువ్వు ఉన్నావు. ఆ గాడిద గుడ్డులో లెక్కేయడం మనకి ఏడతో అనేసి నీ అహంకారాన్ని ఆయన ఎదిరిస్తున్నాడని సంగతి నీకు తెలుసా? ఆయన ఎవరు కృప చూపువాడు అంటే ఆయన
దీనుల ఎడల కృప చూపుతున్నాడు ఆయన. వాళ్ళని వాళ్ళు అంగీకరించి ఆ పాపము నుంచి విడుదల పొంది మారు మనసు పొంది క్రియలు మార్చుకుంటూ వచ్చే వాళ్ళ కృపనిస్తాడు, బలమునిస్తాడు, సామర్థ్యం ఇస్తాడు. అందుకే నా గాడిద గుడ్లే మాకేంటి, మా ఇష్టానుసారంగా మేము ఉంటాం అని నువ్వు తలెగరెత్తే తలకాయ లేపేస్తాడు ఒకరోజు, జాగ్రత్త. మళ్ళీ పైకెత్తే ప్రసక్తే ఉండదు నీకు. నీ అహంకారానికి తగిన శిక్షణ ఎత్తి మీదకి వచ్చిందాక అలాగే తిరుగుతుంటారా? అంత తలబిరుస్తానమా? ఎవరి దగ్గర ప్రదర్శిస్తున్నారు తలబిరుస్తానం? మీరు మిమ్మల్ని హెచ్చరించినందుక, మిమ్మల్ని సరి చేసినందుక, మీకు బుద్ధి చెబుతున్నందుక, మీ బతుకు మార్చుకోమని చెప్తున్నందుక, నీతిమంతులు అవ్వమని చెప్తున్నందుక, పాపం నుంచి బయటికి రమ్మని చెప్తున్నందుక తలబిరుస్తాను, లేక దేవుని చిత్తం నెరవేర్చమని చెప్తున్నందుక తలబిరుస్తాను. దేనికోసం తలెగరేస్తున్నారండి? దేనికోసం లెక్క లేకుండా పోతున్నారండి దైవజనుడు? నీతిగా బతకమని చెప్తున్నందుక, పాపం చేయమని చెప్తున్నాడా? దుర్నీతిలో ఉన్న పర్వాలేదని చెప్తున్నాడా? పాపాన్ని ఖండిస్తున్నందుక, ఈ దుష్క్రియల నుంచి బయటికి రమ్మని హెచ్చరిస్తున్నందుక, దేవుని చిత్తం జరిగించడానికి మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకోండి, నీతిమంతులు నిలబడండి అని గద్దిస్తున్నందుక? ఎందుకు దైవజనుడు శత్రువు అవుతున్నాడండి? బతుకు మార్చుకోమని చెప్పటం పాపమా? మారు మనసు పొందండి, కృపను వృధా చేసుకోకండి, మోకరించండి.